ఎవరు చెప్పారండి మైసూర్ బోండా అయితే రౌండ్ రౌండ్గానే వస్తాయి మైసూర్ బోండా అని. ఇప్పుడు నేను వేస్తా చూడండి మైసూర్ బోండా, అసలు షేప్లెస్ అయిపోయినాయి అనమాట. ఏమో ఎన్నిసార్లు చేసినా కానీ మైసూర్ బోండా అయితే షేప్ అస్సలు రానే రాదు. మొత్తానికైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి పల్లీల చట్నీ తర్వాత మైసూర్ బోండా అయితే చేసుకున్నాం. చాలా రోజుల తర్వాత అయితే చేశానమాట. ఎప్పుడు దోశ, ఇడ్లీ, ఉప్మా, తర్వాత సేమియా ఉప్మా ఇవే అయిపోతున్నాయి అని చెప్పేసి ఈరోజైతే బోండా అయితే వేసిన. టేస్ట్ వైజ్ మాత్రం చాలా బాగా వచ్చింది చూడండి. ఏదో మనము ఎక్స్‌పర్ట్ లాగా వేద్దాం అనుకున్నాం కానీ రాలేదు. మళ్ళీ నార్మల్‌గా నేను ఎలా వేస్తానో అలాగే వేసేసాననమాట. అప్పుడు కొంచెం వచ్చాయన్నమాట. వచ్చినవి వచ్చినట్టు తిరగట్లేదు చూడండి. దీంట్లో అయితే రౌండ్ రౌండ్‌వి కొన్ని, అటు తిరిగి ఇటు తిరిగి కొన్ని, మొత్తానికైతే ఈ విధంగా నేనైతే బోండా అయితే వేసిన. చాలా చాలా టేస్టీగా ఉందండి. నేను ఒక 1 అవర్ బిఫోరే పిండి నానబెట్టుకున్నాననమాట. దీంట్లో ఓన్లీ మైదా తప్ప ఇంకేం వేయలేదండి. అంటే మైదా పిండితో బియ్యం పిండి అలా వేస్తారు కదా! అలా ఏం కాకుండా ఓన్లీ మైదా పిండితోనే చేసిన. మస్తు టేస్టీగా ఉన్నాయి. అయితే సుగుణక్క వాళ్ళు ఇట్లా పచ్చిమిరపకాయలు పచ్చడి ఇస్తే నేను దాంట్లో పెట్టుకొని తింటున్నాననమాట. పల్లీల చట్నీతో కూడా సూపర్‌గా ఉంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.